హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనే మీ రబిన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రియల్మీ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న వీళ్ళ కొత్త ఫోను అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో లాంచ్ కాబోతున్న ఫోను రియల్మీ నార్జో 80 ప్రో. ఇది 20,000 రూపాయల బడ్జెట్లో నాకు తెలిసి 19,999 రూపాయలు పెడతారు విత్ కార్డ్ ఆఫర్తో. ప్లస్ దీనికి స్పెషల్గా కొన్ని స్టూడెంట్ ఆఫర్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. బట్ ఇది మీరు రియల్మీ అఫీషియల్ స్టోర్ యాప్లోంచి తీసుకున్నప్పుడు మాత్రమే మీకు స్టూడెంట్ ఆఫర్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాటి గురించి ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే మీకు కొంచెం ఒక 2,000 రూపాయల వరకు ఏమో బెనిఫిట్స్ కూడా ఉన్నట్టున్నాయి. సో అది ఒకసారి చెక్ చేసుకోండి. బడ్స్ లాంటివి ఏమైనా ఫ్రీగా ఇస్తారేమో, అవన్నీ డీటెయిల్స్ చెప్పలేదు. స్టూడెంట్ ఆఫర్ ఉందని చెప్పారు వీళ్ళు. సో ఎనీవేస్, ఈ ఫోన్ అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో తీసుకోవచ్చా లేదా అంటే, నిజానికి దీంట్లో ఫీచర్స్ అయితే అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో చాలా మంచిగానే ఉన్నాయి. అవన్నీ ఏంటనేది ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. బాక్స్ పైన మీకు రియల్మీ నార్జో 80 ప్రో ఉంది. అలాగే బ్యాక్ సైడ్ డైమండ్స్ట్రీ 7400 5G. ఇది 7,80,000 వరకు వీళ్ళు యాంటిట్యూడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ క్లెయిమ్ చేస్తున్నారు. నేను టెస్ట్ చేసినప్పుడు 7,55,000 వరకు వచ్చింది, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ అనమాట. 6,000 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 120Hz రిఫ్రెష్ రేట్తో కర్వ్డ్ AMOLED డిస్ప్లే, సోనీ IMX 882 50 మెగాపిక్సెల్ కెమెరా. ఇక్కడ మనకి అన్నిటికంటే ముఖ్యమైన చూసుకోవాల్సింది సార్ వాల్యూ. సార్ వాల్యూ మీకు హెడ్కి 1.117 వాట్స్ పర్ కేజీ ఉంది, బాడీకి 0.87 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇండివిజువల్గా 1.6 కంటే బిలో ఉండాలి. సో యాజ్ పర్ ది స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారు. అండ్ వాల్యూస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. అండ్ బాక్స్ లోపల ఫోను, ఒక ఛార్జరు, అలాగే ఛార్జింగ్ కేబుల్, యూజర్ మాన్యువల్, TPU కేసు లాంటివి అయితే మనకి బాక్స్లో వస్తాయి. అండ్ ఒకవేళ మీరు ఈ ఫోన్ ప్లాన్ చేసుకుంటే పర్టికులర్గా ఈ సిల్వర్ వేరియంట్ని చూజ్ చేసుకోండి. ఇది కొంచెం బ్యాక్ సైడ్ మీకు కొంచెం టెక్ లాగా, అంటే మీకు కొంచెం మెటాలిక్ డిజైన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా లైన్స్ కొంచెం చూడటానికి మాత్రం చాలా స్టైలిష్గా ఉంటుంది. అలాగే ఆరెంజ్ రింగ్ మాత్రం కొంచెం చుట్టానికి కొంచెం స్టైలిష్గా ఉంది. అంటే నాకు పంపించింది ఇది, బట్ ఈ కలర్ అయితే చుట్టానికి చాలా బాగా నచ్చింది నాకైతే. సో ఇది ఒకవేళ కావాలనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేయండి. అండ్ ఫోన్ చుట్టానికి చాలా స్లిమ్గా ఉంటుంది. అండ్ రియల్మీలో రీసెంట్గా లాంచ్ అయిన వన్ ఆఫ్ ది స్లిమ్మెస్ట్ ఫోన్స్ అని చెప్పొచ్చు. 7.5 mm థిక్నెస్ ఉంటుంది, వెరీ స్లిమ్ అనమాట ఇది. అలాగే ఇది వెయిట్ కూడా చాలా తక్కువ, 179 grams వరకే వీళ్ళు ఇస్తున్నారు. అండ్ ఇది ఒక కర్వ్డ్ AMOLED డిస్ప్లే దీంట్లో ఆఫర్ చేస్తారు. చుట్టూ ఫ్రేమ్ ప్లాస్టికే, అలాగే మీకు బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టికే, బట్ చుట్టానికి మాత్రం గ్లాస్ మెటల్ ఫ్రేమ్ లాగా కనిపిస్తుంటుంది. బట్ స్టిల్ ఇది ప్లాస్టిక్, గుర్తుపెట్టుకోండి. అండ్ టాప్లో ఒక స్పీకర్ ఉంటుంది, IR బ్లాస్టర్ ఉంటుంది, సెకండరీ నాయిస్ క్యాన్సలేషన్ మైక్, బాటమ్ సైడ్ మెయిన్ స్పీకర్ ఉంటుంది, అలాగే Type-C పోర్టు, అలాగే మెయిన్ మైక్రోఫోన్, అలాగే సిమ్ ట్రే ఉంటుంది. సిమ్ ట్రే కాన్ఫిగరేషన్ చూసుకోండి. రైట్ సైడ్ మీకు వాల్యూమ్ రాకర్స్, పవర్ బటన్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మాత్రం ఏమీ ఉండదు. అనేది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. అండ్ ఆల్మోస్ట్ మనకు కావాల్సిన అన్ని బటన్స్, పోర్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ ఫోన్కి ఫింగర్ ప్రింట్ స్కానర్ మాత్రం చాలా కిందికి ఉంటుంది. మీరు బటన్ వేల్ని కొంచెం అలా స్ట్రెచ్ చేసి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ప్రతిసారి. ఇది కొంచెం నాకైతే నచ్చదు జనరల్గా, ఎందుకంటే మన ఫింగర్ ఎక్కడ ల్యాండ్ అవుద్దో అక్కడ పెడితేనే బాగుంటుంది అనేది నా పాయింట్. బట్ ఈ మధ్య చాలా ఫోన్స్లో కిందికి వస్తుంది, అది ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకనమాట. నాకైతే ఇది నచ్చదు జనరల్గా. అలాగే మీకు ఈ ఫోన్లో డిస్ప్లే డిపార్ట్మెంట్ ఒకసారి చెక్ చేసుకుంటే, ఇది మీకు ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో ఇచ్చారు. 6.8 inches వరకు ఉంటుంది. కర్వ్డ్ AMOLED ఇది క్వాడ్ కర్వ్డ్ కాదు, రెండు వైపులు మాత్రమే కర్వ్డ్ ఉంటుంది, లెఫ్ట్ టు రైట్. బోటము కింద మాత్రం బోటము టాప్లో మాత్రం మీకు రెగ్యులర్ ఫ్లాట్ డిస్ప్లే లాగే ఉంటుంది. ఇది మనం రెగ్యులర్గా వాడుతున్న కర్వ్డ్ డిస్ప్లేస్ అనమాట. ఇప్పుడు ఈ మధ్య కొన్ని ఫోన్స్లో మనకి క్వాడ్ కర్వ్డ్ వస్తుంది, ఇది రెగ్యులర్ కర్వ్డ్ అనమాట. చూడటానికి మాత్రం చాలా స్లిమ్గా స్టైల్గా ఉంటుంది. అండ్ బక్క పల్స్గా ఉంటుంది, అసలు చిన్న పేపర్ ముక్కలాగా కనిపిస్తుంది నాకైతే. ఇది కొంచెం ప్లస్ పాయింట్ ఈ ఫోన్లో. వెయిట్ కూడా చాలా తక్కువ ఉంది. అండ్ దీంట్లో 6,000 mAh బ్యాటరీ ఇచ్చారు. ఎంత తక్కువ వెయిట్లో 6,000 mAh బ్యాటరీ దీంట్లో ఆఫర్ చేస్తున్నారంటే విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ అనమాట. అండ్ దీంట్లో డిస్ప్లే కూడా మీకు రెగ్యులర్ HBM మీకు 1400 nits ఉంటే, మీకు పీక్ బ్రైట్నెస్ 4500 nits ఉంటుంది. డేలైట్ కండిషన్లో ఇది ఒకసారి తీసుకెళ్ళాను నేను. సో చాలా నీట్గా ఉంది. ఫోటోలు తీసినప్పుడు కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. డిస్ప్లే మూవీలు చూస్తున్నప్పుడు కూడా డేలైట్లో చాలా నీట్గానే కనిపిస్తుంది. ఓకే, డిస్ప్లే క్వాలిటీ మాత్రం యాక్చువల్గా గుడ్. దీంట్లో ఎలాంటి డ్రాబ్యాక్ అయితే నాకు డిస్ప్లే డిపార్ట్మెంట్లో కనిపించలేదు. మీకు ఓన్లీ ఒకటే ఫింగర్ ప్రింట్ కొంచెం కిందకు ఉందనే తప్ప రిమైనింగ్ అంతా కూడా డిస్ప్లే డిపార్ట్మెంట్లో పెద్ద కంప్లైంట్ చేయడానికి అయితే ఏమీ లేదు. అండ్ దీంట్లో మీకు డైమండ్స్ట్రీ 7400 5G ప్రాసెసర్ యూజ్ చేస్తారు. ఇది 4nm TSMC మేకే, LPDDR4X ర్యామ్ టెక్నాలజీ, UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీని ఇచ్చారు. ఇది విచ్ ఇస్ వెరీ గుడ్. అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో UFS 3.1 రావడం అంటే ఓకే, చాలా మంచి విషయం అనమాట. ఈ ఫోన్లో మీకు బేస్ మోడల్లో కూడా
UFS 3.1 అని ఆఫర్ చేస్తున్నారు. ఇది చాలా మంచి విషయం అనమాట. అండ్ ఇది BGMI మీకు 90 FPS కూడా ఆఫర్ చేస్తున్నారు. మీ గేమ్ ఆడినప్పుడు కూడా చాలా బాగానే హ్యాండిల్ చేస్తుంది. ఇది సమ్మర్, చాలా డెడ్ సమ్మర్లో ఉన్నాం మనం. అండ్ ఇక్కడ చూసారు కదా, నాకు చెమట కూడా ఘోరంగా పడుతుంది. అండ్ ఈ సమ్మర్లో హాఫ్ అన్ అవర్ గేమ్ ఆడాను. అండ్ అక్కడ మీకు గేమింగ్ రిపోర్ట్స్ కూడా చూపిస్తాను చూడండి, టెంపరేచర్ డిఫరెన్సెస్ బిఫోర్ అండ్ ఆఫర్, హాఫ్ అన్ అవర్ గేమింగ్ తర్వాత. ఇది ఒక యావరేజ్ గేమింగ్ అనమాట. సో మంచిగానే ఉంది. అండ్ వీళ్ళు AnTuTu బెంచ్ మార్క్ స్కోర్స్ 7,80,000 వరకు క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఇందులో మీకు 7.5 lakh వచ్చింది. వెరీ వెరీ గుడ్ అనమాట. అలాగే దీంట్లో మీకు రిమైనింగ్ గేమ్స్ కూడా చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. రెగ్యులర్ టాస్క్కి అయితే చాలా ఈజీగానే హ్యాండిల్ చేస్తుంది. ఓన్లీ గేమింగ్ మనకి పీక్ లెవెల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సెట్టింగ్స్ కూడా ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. 90 FPS కూడా దీనికి సపోర్ట్ అయితే ఉంది కాబట్టి, విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్. అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో చాలా మంచి విషయం అనే చెప్పొచ్చు. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, దీనికి బ్యాక్ సైడ్ 2 కెమెరాలు ఉంటాయి. బట్ ఒక కెమెరా కింద ట్రీట్ చేయండి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX 882 ఇచ్చారు. 4K క్యాపబిలిటీస్ ఉన్నాయి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్ ఉంది. ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ ఇచ్చారు. కెమెరా శాంపిల్స్ మాత్రం డే లైట్ కండిషన్లో, ఇది డెడ్ సమ్మరు, సన్లైట్ కండిషన్లో మాత్రం ఫొటోస్ చూడండి ఇలా ఉన్నాయి. ఫొటోస్ అలాగే స్కిన్ టోన్ కూడా చాలా న్యాచురల్గానే అనిపించింది నాకైతే. రీజనబుల్గా ఉంది. అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో ఓకేష్గా ఉంది. చాలా బాగుంది. ఒకసారి చూడండి, శాంపిల్స్ కూడా నేను చాలా వేస్తున్నాను. రెగ్యులర్ ఫొటోస్, పోర్ట్రేట్ షాట్స్, 1x 2x, అలాగే ఫ్లవర్స్, కలర్స్, ఇవన్నీ కూడా ఒకసారి చూడండి. కెమెరా శాంపిల్స్ అయితే సాటిస్ఫాక్టరీగానే ఉంది. అండ్ 4K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ ఓకేష్గా ఉంది. నాట్ ద గ్రేట్, ఓకేష్గా ఉంది. తోపేం కాదు కానీ ఓకే, బాగుంది. అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో ఓకేష్గా ఉంది. ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా కూడా పెర్ఫార్మెన్స్ ఓకే బాగానే ఉంది. ఇక్కడ మీ శాంపుల్ చూడవచ్చు. స్కిన్ టోన్స్ అయితే ఈవెన్ లో లైట్ కండిషన్లో కూడా నాకైతే చాలా న్యాచురల్గా అనిపించింది. స్కిన్ టోన్ అయితే ఓకే, బాగుంది. రియల్మీ వాళ్ళు కూడా ఈ మధ్య కెమెరా డిపార్ట్మెంట్లో కొంచెం బెటర్ స్టెప్స్ వేస్తున్నారని ఖచ్చితంగా చెప్పవచ్చు. అండ్ OS మీకు కలర్ OS 15 అక్కడ రియల్మీ OS 6 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. బ్లోట్వేర్ అయితే చాలా మినిమల్గా ఉంది. కలర్ OS 15లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే బ్లోట్వేర్ మొత్తాన్ని తీసేసారు చాలా వరకు. అండ్ చాలా నీట్గా ఉంది. స్టాక్ డైలర్తో వస్తుంది. కావాలనుకుంటే మీరు ఓ డైలర్ వేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అలాగే మీకు రెగ్యులర్ యాప్స్ కూడా చాలా ఫాస్ట్గా లోడ్ అవుతూ ఉంటుంది. అండ్ యూఐలో కూడా చాలా చేంజెస్ చేశారు. Android 15 అప్డేట్ కాబట్టి గ్యాలరీలో కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. చాలా బాగుంది. సో ఓకే, OS మాత్రం ఈ బడ్జెట్లో వేరే బ్రాండ్లతో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ OS ఆఫర్ చేసేది వీళ్ళే. కొంచెం అది మాత్రం వాస్తవం. అంటే కలర్ OS, నాట్ రియల్మీ, కలర్ OS ఆఫర్ చేస్తుంది. చాలా మంచి ఫీచర్స్ ఆఫర్ చేస్తుంది. ఫాస్ట్గా కూడా రెస్పాండ్ అవుతుంది. అలాగే బేస్ మోడల్లో మీకు 8GB ఇస్తున్నారు, 128 ఇస్తున్నారు. ఓకే, గుడ్ అనమాట. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇస్తున్నారు. అండ్ 6000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వీళ్ళు ఛార్జర్ ఇస్తున్నారు. నియర్లీ 1 hour అయితే ఈజీగా ఇది ఛార్జ్ చేస్తుంది అనమాట. సో చాలా బాగుంది. అంతా 6000 mAh బ్యాటరీ ఇచ్చి కూడా మినిమం ఒక 1 day ఈజీగా వస్తుంది. 1.5 day అయితే ఈజీగా వస్తుంది నార్మల్ యూజర్స్కి. బాగా హెవీ యూజర్స్ కూడా 1 day వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఫోన్ అయితే బాగుంది. అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో వస్తుంది కాబట్టి ఒక లుక్ అయితే వేయండి. దీనికంటే ఇంకేదైనా బెటర్ కాంపిటీటర్లు ఉంటే మాత్రం చూసుకోండి. బట్ మీకు స్టూడెంట్ ఆఫర్స్ ఇవన్నీ మీకు రియల్మీ స్టోర్లో ఆఫర్ చేస్తున్నారు కాబట్టి కావాలనుకుంటే అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి, విచ్ ఈస్ వెరీ గుడ్ అనమాట. సో ఇది రియల్మీ నార్జో 80 Pro. పెద్దగా డ్రాబ్యాక్స్ 20,000 రూపాయల బడ్జెట్లో చెప్పడానికైతే నాకైతే పెద్దగా ఏం కనిపించలేదు. ఓకేష్గా ఉన్నాయి అన్ని ఫీచర్స్. అంటే అబోవ్ యావరేజ్ ఉన్నాయి. బాగా తోపేం కాదు, తురిమేం కాదు, కానీ ఓకేష్గా ఉన్నాయి అంతే. సో రీజనబుల్గా ఉంది. నాకైతే అలా అనిపించింది. మీకేమనిపించిందో కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.